ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 10 సెప్టెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఏ తండ్రి అయితే మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేస్తారో వారిపై ఎప్పుడూ మీకు సంశయము కలగరాదు. సంశయ బుద్ధి కలవారిగా అవ్వటము అంటే స్వయాన్ని నష్టపరుచుకోవటం. ప్రశ్న: మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే చదువులో ఉత్తీర్ణులయ్యేందుకు ముఖ్య ఆధారం ఏది? జవాబు: నిశ్చయము. నిశ్చయబుద్ధిగా ఉండేందుకు సాహసం కావాలి. మాయ ఈ సాహసాన్ని ధ్వంసం చేస్తుంది, సంశయబుద్ధి గలవారిగా తయారు చేస్తుంది. నడుస్తూ నడుస్తూ ఒకవేళ చదువుపై లేక చదివించే పరం శిక్షకునిపై సంశయం వచ్చింది అంటే స్వయానికి ఇతరులకు చాలా నష్టం కలిగిస్తారు. పాట: నీవు ప్రేమ సాగరుడువు. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు శివబాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరు మీ తండ్రిని ప్రేమ సాగరుల్ని మహిమ చేస్తారు. వారిని జ్ఞానసాగర్లు అని కూడా అంటారు. జ్ఞానసాగర్లు ఒక్కరే అయినందున మిగిలిన వారినంతా అజ్ఞానులు అని అంటారు. ఎందుకంటే ఇది జ్ఞానము అజ్ఞానముల ఆట. జ్ఞానం పరంపిత పరమాత్మ వద్ద మాత్రమే ఉంది. ఈ జ్ఞానం ద్వారా నూతన ప్రపంచం స్థాపన అవుతోంది. ఎవరో నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారని కాదు. ఈ ప్రపంచం అవినాశిగానే ఉంటుంది. కేవలం పాత ప్రపంచాన్ని మార్చి కొత్తదిగా చేస్తారు. ప్రళయం అయిపోతుందని కాదు. పూర్తి ప్రపంచమంతా ఎప్పటికీ వినాశనం అవ్వదు. పాతదిగా ఉండేది పరివర్తనై కొత్తదిగా పరివర్తన అవుతుంది. తండ్రి అర్థం చేయించారు, ఇది పాత ఇల్లు, ఇందులో మీరు కూర్చుని ఉన్నారు. కొత్త ఇంటికి వెళ్తామని మీకు తెలుసు. పాత ఢిల్లీ ఉంది. ఇప్పుడు పాత ఢిల్లీ సమాప్తమై దానికి బదులు నూతన ఢిల్లీగా అవుతుంది. ఇప్పుడు కొత్తదిగా ఎలా అవుతుంది? మొదట అందులో నివాస యోగ్యులైన వారు కావాలి. నూతన ప్రపంచంలో సర్వగుణ సంపన్నులు ఉంటారు. పిల్లలైన మీకు ఈ ముఖ్య లక్ష్యం కూడా ఉంది. పాఠశాలలో ముఖ్య లక్ష్యం ఉంటుంది కదా. చదివేవారికి నేను డాక్టర్ అవుతాను, న్యాయవాదిని అవుతాను అని తెలుస్తుంది. ఇక్కడ మనం మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చామని మీకు తెలుసు. పాఠశాలలో ముఖ్య లక్ష్యం లేకుండా ఎవరూ కూర్చోలేరు. కానీ ఇది ఎటువంటి అద్భుతమైన పాఠశాల అంటే ఆ ముఖ్య లక్ష్యంను తెలుసుకుని చదువుతూ చదువుతూ మధ్యలోనే వదిలేస్తారు. ఈ చదువు తప్పు అని, ఇది ముఖ్య లక్ష్యమే కాదు, ఇలా ఎప్పుడూ సాధ్యం కాదు అని భావిస్తారు. చదివించే వారిపై కూడా సంశయం వచ్చేస్తుంది. ఆ చదువును ధనం కొరతతో ధైర్యం లేకపోతే చదువును వదిలేస్తారు. న్యాయశాస్త్రమే తప్పని, చదివించేవారే తప్పని ఎప్పుడూ చెప్పరు. ఇక్కడి మానవుల బుద్ధి అద్భుతం. చదువులో సంశయం వస్తే ఈ చదువే తప్పని అంటారు. భగవంతుడు చదివించరు. చక్రవర్తి పదవి మొదలైనవి ఏవీ లభించవు. ఇవన్నీ అసత్యాలు, కోతలు అని అంటారు. ఇలా అనేక మంది పిల్లలు చదువుతూ చదువుతూ మధ్యలో వదిలేస్తారు. మమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నారు అని, దాని ద్వారా మేము మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీరు అనేవారు కదా. మరి ఇప్పుడేమైంది అని అడుగుతారు. అప్పుడు వారు లేదు, అదంతా అసత్యం, ఈ ముఖ్య లక్ష్యం అర్థమవటం లేదు అని సంశయ బుద్ధి గలవారు చెప్తారు. కొందరు నిశ్చయంతో చదువుతూ ఉంటారు. సంశయం వస్తూనే చదువును వదిలేస్తారు. నిశ్చయం ఎలా కలిగింది? తర్వాత సంశయ బుద్ధి గలవారిగా ఎవరు తయారు చేశారు? మీరు చదువుకుంటే చాలా శ్రేష్టమైన పదవిని పొందేవారు. చాలామంది చదువుతూ ఉంటారు. బ్యారిస్టరీ చదువుతూ చదువుతూ అర్థంలోనే అంటే మధ్యలోనే వదిలేస్తారు. కొంతమంది బాగా చదువుకుని న్యాయవాదులుగా అవుతారు. కొందరు చదువుకుని పాస్ అవుతారు. కొందరు ఫెయిల్ అయ్యి ఏదో ఒక తక్కువ పదవిని పొందుతారు. ఇది చాలా పెద్ద పరీక్ష. ఇందులో చాలా సాహసం కావాలి. ఒకటేమో నిశ్చయబుద్ధిగా ఉండే సాహసం కావాలి. మాయ ఎలాంటిది అంటే ఇప్పుడిప్పుడే నిశ్చయబుద్ధి గలవారిగా
ఇప్పుడిప్పుడే సంశయ బుద్ధి గలవారిగా తయారు చేస్తుంది. చదవటానికేమో చాలామంది వస్తారు, కానీ కొంతమంది బలహీన బుద్ధి కలవారు ఉంటారు. నెంబర్ వారుగా పాస్ అవుతారు కదా. వార్తాపత్రికల్లో కూడా లిస్ట్ వెలువడుతుంది. ఇక్కడ కూడా అలాగే చదువుకునేందుకు చాలామంది వస్తారు. కొందరు మంచి బుద్ధి కలవారు, కొందరు మందబుద్ధి కలవారు ఉన్నారు. మందబుద్ధిగా ఉంటూ ఉంటూ ఏదో ఒక సంశయానికి వశమై వదిలేస్తారు. వారు ఇతరులకు కూడా నష్టం కలిగిస్తారు. సంశయ బుద్ధి వినశంతి అని అంటారు కదా. వారు శ్రేష్టమైన పదవిని పొందలేరు. నిశ్చయం కూడా ఉంది, కానీ పూర్తిగా చదువుకోలేదు అంటే పాస్ అవ్వలేరు. ఎందుకంటే బుద్ధి దేనికి పనికిరాదు, ధారణ జరగదు. మేము ఆత్మలము అని మర్చిపోతారు. తండ్రి చెప్తున్నారు, నేను ఆత్మలైన మీ పరంపితను. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. ఎవరికైనా చాలా విఘ్నాలు వస్తే వారికి సంశయం కలుగుతుంది. మాకు ఫలానా బ్రాహ్మణి వలన నిశ్చయం కలగటం లేదు అని అంటారు. అరే, బ్రాహ్మణి ఎలా ఉన్నా మీరైతే చదువుకోవాలి కదా. టీచర్ సరిగ్గా చదివించుకుంటే వారిని తొలగించాలని ఆలోచిస్తారు, కానీ మీరైతే చదువుకోవాలి కదా. ఇది తండ్రి చెప్పే చదువు. చదివించేవారు ఆ పరం శిక్షకుడు. బ్రాహ్మణి కూడా వారి జ్ఞానాన్ని వినిపిస్తుంది. మీరు చదువుపై గమనం ఉంచాలి కదా. చదువుకోకుండా పరీక్షల్లో పాస్ అవ్వలేరు, కానీ తండ్రిపై నిశ్చయమే తొలగిపోతే చదవటమే వదిలేస్తారు. చదువుతూ చదువుతూ వీరి ద్వారా ఈ పదవి దొరుకుతుందా అని టీచర్పై సంశయం వస్తే చదువునే వదిలేస్తారు. ఇతరులను కూడా చెడిపేస్తారు. గ్లాని చేసి ఇంకా నష్టపరుస్తారు. చాలా నష్టం కలుగుతుంది. తండ్రి చెప్తున్నారు, ఇక్కడ ఎవరైనా పాపం చేస్తే వారికి 100 రెట్లు శిక్ష పడుతుంది. చాలామందిని చెడిపేందుకు ఒకరు నిమిత్తమవుతారు. కావున ఎవరైతే పుణ్యాత్ములుగా అయ్యారో వారు కూడా పాపాత్ములుగా అయిపోతారు. ఈ చదువు ద్వారానే పుణ్యాత్ములుగా అవుతారు. పుణ్యాత్ములుగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఒకవేళ ఎవరైనా చదవలేకపోతే వారిలో తప్పకుండా ఏదో ఒక దోషం ఉంటుంది. అదృష్టంలో ఏముంటుందో అదే అవుతుంది. నేనేం చేసేది అని అంటారు. హార్ట్ ఫెయిల్ అయినట్లు అయిపోతారు. కావున ఎవరైతే ఇక్కడికి వచ్చి మరజీవిగా అవుతారో వారే మళ్ళీ వెళ్ళి రావణ రాజ్యంలో మరజీవులుగా అవుతారు. వారు వజ్ర సమానమైన జీవితాన్ని తయారు చేసుకోలేరు. మనుషుల గుండె ఆగిపోతే వెళ్ళి మరో జన్మ తీసుకుంటారు. ఇక్కడ గుండె ఆగిపోతే అసురీ సంప్రదాయంలోకి వెళ్ళిపోతారు. ఇది మరజీవ జన్మ. నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు తండ్రి వారిగా అవుతారు. వెళ్ళేది ఆత్మలే కదా. ఆత్మలైన మనం శరీర భావాన్ని వదిలేస్తే వీరు దేహీ అభిమానులు అని భావిస్తారు. ఆత్మలు వేరే, శరీరం వేరే. ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంను తీసుకుంటున్నారు అంటే తప్పకుండా మనం వేరు అనే కదా. ఆత్మలైన మనం శ్రీమతంను అనుసరించి ఈ భారతదేశంలో స్వర్గస్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. మనుషులను దేవతలుగా చేసే ఈ కళను నేర్చుకోవాలి. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించబడింది. సత్యమైన సత్సంగం పనే లేదని కూడా పిల్లలకు అర్థం చేయించబడింది. సత్యమని ఒక్క పరమాత్మనే అంటారు. వారి పేరు శివ. వారే సత్యుగాన్ని స్థాపిస్తారు. కలియుగ ఆయువు తప్పకుండా పూర్తి అవ్వనున్నది. పూర్తి ప్రపంచ చక్రం ఎలా తిరుగుతుందో ఈ సృష్టి చక్ర చిత్రంలో స్పష్టంగా ఉంది. దేవతగా అయ్యేందుకు సంగం యుగంలో తండ్రి వారిగా అవుతాము. తండ్రిని వదిలితే మళ్ళీ కలియుగంలోకి వెళ్తారు. బ్రాహ్మణత్వంలో సంశయం కలిగితే వెళ్ళి శూద్ర కుటుంబంలో పడతారు. వారు మళ్ళీ దేవతలుగా కాలేరు. ఇప్పుడు స్వర్గస్థాపనకు పునాది ఎలా పడుతూ ఉందో తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ గుప్తంగా జరుగుతాయి. మనం స్వర్గం కొరకు తయారవుతున్నామని మీకు తెలుసు. తర్వాత నరకం పేరే ఉండదు. ఎంతవరకు జీవించి ఉంటామో అంతవరకు తప్పకుండా చదవాలి. పావనంగా చేసే పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. ఇది సంగం యుగమని పిల్లలకు తెలుసు. ఈ యుగంలోనే తండ్రి పావనంగా తయారు చేసేందుకు వస్తారు. పురుషోత్తమ సంగం యుగంలో మనుషులు నరుని నుండి నారాయణునిగా అవుతారని రాయాలి.
ఇది మీ ఈశ్వర్య జన్మసిద్ధ అధికారం అని కూడా రాయబడి ఉంది. తండ్రి మీకిప్పుడు దివ్య దృష్టిని ఇస్తారు. మీ 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తి అయిందని ఆత్మకు తెలుసు. ఆత్మలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మ చదువుతుంది, కానీ దేహాభిమానం క్షణక్షణం వచ్చేస్తుంది. ఎందుకంటే అర్ధకల్పు దేహాభిమానం కదా. కావున దేహీ అభిమానులకు అయ్యేందుకు సమయం పడుతుంది. తండ్రి కూర్చుని ఉన్నారు, సమయం కూడా లభించింది. భలే, బ్రహ్మ ఆయువు 100 సంవత్సరాలని చెప్తారు, లేక తక్కువైనా ఉండవచ్చు. బ్రహ్మ వెళ్ళిపోయాడు అనుకోండి, స్థాపన జరగదు అనేదేమీ లేదు. సైన్యమైనా మీరు కూర్చుని ఉన్నారు కదా. తండ్రి మంత్రం ఇచ్చేశారు, పిల్లలు చదవాలి. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో కూడా మీ బుద్ధిలో ఉంది. స్మృతి యాత్రలో ఉండాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. భక్తి మార్గంలో అందరి ద్వారా వికర్మలు జరిగాయి. పాత ప్రపంచం, నూతన ప్రపంచం, ఈ 2 గోళాలు మీ ఎదురుగా ఉన్నాయి. కావున మీరు పాత ప్రపంచము, రావణ రాజ్యం నాశనము, నూతన ప్రపంచం జ్ఞాన మార్గము, రామరాజ్యం జిందాబాద్ అని రాయవచ్చు. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే పూజారులుగా అయ్యారు. కృష్ణుడు కూడా పూజ్యునిగా సుందరంగా ఉండేవాడు. తర్వాత రావణ రాజ్యంలో పూజారిగా వికారిగా అయిపోతాడు. ఇది అర్థం చేయించడం చాలా సహజం. మొట్టమొదట పూజలు మొదలైనప్పుడు పెద్ద పెద్ద వజ్రాలతో లింగాన్ని తయారు చేస్తారు. చాలా విలువైనదిగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి ఇంత ధనవంతులుగా తయారు చేశారు కదా. వారి స్వయం వజ్రం కనుక ఆత్మలను కూడా వజ్ర సమానంగా తయారు చేస్తారు. కావున వారిని వజ్రంగా చేసి ఉంచుకోవాలి కదా. వజ్రాన్ని ఎల్లప్పుడూ మధ్యలోనే ఉంచుతారు. పుష్యరాగం మొదలైన వాటి జతలో పెడితే వాటికి విలువ ఉండదు. అందుకే వజ్రాన్ని మధ్యలో ఉంచుతారు. దీని ద్వారా 8 రత్నాలు విజయమాలలోని మనులుగా అవుతారు. అన్నిటికంటే ఎక్కువ విలువ వజ్రాందే. మిగిలినవన్నీ నెంబర్ వార్గా తయారవుతాయి. చేసేవారు శివబాబాయే. ఈ విషయాలన్నీ తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. చదువుతూ చదువుతూ బాబా బాబా అని అంటూ ఆశ్చర్యపడినట్లు వెళ్ళిపోతారు. శివబాబాను బాబా అని అంటున్నారు అంటే వారిని ఎల్లప్పుడూ వదలరాదు. తర్వాత వారి అదృష్టమని చెప్పబడుతుంది. అదృష్టంలో లేకుంటే తర్వాత వారు ఎటువంటి కర్మలు చేస్తారు అంటే దానివలన 100 రెట్ల శిక్షలు పడతాయి. పుణ్యాత్మగా అయ్యేందుకు పురుషార్థం చేసి మళ్ళీ పాపం చేస్తే 100 రెట్లు పాపమైపోతుంది. మళ్ళీ వారు మరగుజ్జులుగానే ఉండిపోతారు. వృద్ధిని పొందలేరు. 100 రెట్ల శిక్ష పడుట వలన స్థితిలో వేగం ఉండదు. స్థితి ఉన్నతంగా అవ్వదు. మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేసే తండ్రిపై సంశయం ఎందుకు రావాలి? ఏ కారణంగానైనా తండ్రిని వదిలేస్తే వారిని మూర్ఖులు అని అంటారు. మీరు ఎక్కడున్నా తండ్రిని స్మృతి చేస్తే శిక్షల నుండి ముక్తులవుతారు. ఇక్కడకు మీరు పతితుల నుండి పావనంగా అయ్యేందుకే వస్తున్నారు. గతంలో కూడా ఏవో అటువంటి కర్మలు చేసి ఉంటే శరీర కర్మభోగం కూడా చాలా నడుస్తుంది. ఇప్పుడు మీరు అర్ధకల్పం వరకు దీని నుండి రక్షింపబడతారు. స్వయాన్ని మేము ఎంతవరకు మా ఉన్నతిని చేసుకుంటున్నాము, ఇతరుల సేవ చేస్తున్నాము అని పరిశీలించుకోండి. లక్ష్మీనారాయణల చిత్రంలో కూడా పైన రాసి ఉంచవచ్చు. ఈ విశ్వంలో శాంతి రాజ్యం ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. ఇదే ఇక్కడి ముఖ్య లక్ష్యం. అక్కడ 100% పవిత్రత, సుఖశాంతులు ఉంటాయి. వీరి రాజ్యంలో ఇతర ఏ ధర్మమూ ఉండదు. కనుక ఇప్పుడున్న ధర్మాలన్నీ తప్పకుండా వినాశనమవుతాయి కదా. అర్థం చేయించేందుకు చాలా మంచి బుద్ధి కావాలి. లేకుంటే మీ స్థితి అనుసారంగానే అర్థం చేయిస్తారు. చిత్రాలు ఎదురుగా కూర్చుని ఆలోచనలు నడిపించాలి. వివరమైతే మీకు లభించింది. అర్థం చేసుకుని ఉంటే ఇతరులకు అర్థం చేయించాలి. అందుకే బాబా మ్యూజియాలను తెరిపిస్తూ ఉంటారు. స్వర్గద్వారం అనే పేరు కూడా బాగుంది. అది ఢిల్లీ గేట్, ఇండియా గేట్. ఇది స్వర్గానికి గేట్. ఇప్పుడు మీరు స్వర్గద్వారాలను తెరుస్తున్నారు.
భక్తి మార్గంలో బులయ్య ఆటలో వలె తికమక పడతారు. దారి ఎవరికి గోచరించరాదు. అందరూ లోపల మాయరాజ్యంలో చిక్కుకునేస్తారు. మళ్ళీ తండ్రి వచ్చి రక్షిస్తారు. కొందరికి భయపడేందుకు మనసు రాకపోతే తండ్రి మాత్రం ఏం చేస్తారు? అందుకే తండ్రి చెప్తారు, మహామూర్ఖులను చూడాలి అంటే కూడా ఇక్కడే చూడండి. అటువంటి వారు చదువును వదిలేస్తారు. సంశయబుద్ధి గలవారిగా అయి జన్మలకు తమను తామే హత్య చేసుకుంటారు. అదృష్టం దిగజారినప్పుడు అలా అవుతుంది. గ్రహచారం కురిసినప్పుడు సుందరంగా అయ్యేందుకు బదులు నల్లగా అయిపోతారు. ఆత్మ గుప్తంగా చదువుకుంటుంది. ఆత్మనే శరీరం ద్వారా అంతా చేస్తుంది. ఆత్మ శరీరం లేకుండా ఏమీ చేయలేదు. ఆత్మను అర్థం చేసుకోవటమే కష్టమైన పని. ఆత్మ అని నిశ్చయం చేసుకోలేదు అంటే మళ్ళీ దేహాభిమానంలోకి వచ్చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పరం శిక్షకుని చదువు మనల్ని నరు నుండి నారాయణునిగా చేస్తుంది. ఈ నిశ్చయంతో గమనమిచ్చి శ్రద్ధగా చదువుకోవాలి. చదివించే టీచర్ను చూడకండి. సెకండ్ పాయింట్, దేహి అభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి. మరజీవులుగా అయ్యారు అంటే ఈ దేహాభిమానాన్ని వదిలేయాలి. పుణ్యాత్మగా అవ్వాలి. ఏ పాపకర్మ చేయరాదు. ఈరోజు వరదానము. స్వదర్శన చక్రం యొక్క స్మృతి ద్వారా సదా సంపన్న స్థితిని అనుభవం చేసే సంపన్న భవ. ఎవరైతే సదా స్వదర్శన చక్రధారిగా ఉంటారో వారు మాయ యొక్క అనేక ప్రకారాల చక్రాల నుండి ముక్తంగా ఉంటారు. అనేక వ్యర్థ చక్రాలను సమాప్తం చేసేది, మాయను పారద్రోలేది ఒక్క స్వదర్శన చక్రమే. వారి ముందు మాయ నిలబడలేదు. స్వదర్శన చక్రధారి పిల్లలు సదా సంపన్నంగా ఉన్నందున చలించకుండా ఉంటారు. స్వయాన్ని సంపన్నంగా అనుభవం చేస్తారు. మాయ ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తుంది, కానీ వారు సదా అప్రమత్తంగా జాగృతంగా వెలిగే జ్యోతిగా ఉంటారు. అందువలన మాయ ఏమీ చేయలేదు. ఎవరి వద్ద అటెన్షన్ అనే కాపలాదారు జాగృతంగా ఉంటాడో వారే సదా సురక్షితంగా ఉంటారు. స్లోగన్: మీ మాట ఎంత సమర్థంగా ఉండాలి అంటే అందులో శుభము మరియు శ్రేష్ఠ భావన ఇమిడి ఉండాలి. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. శక్తిశాలి స్మృతి కొరకు సత్యమైన హృదయపూర్వక ప్రేమ ఉండాలి. సత్యమైన హృదయం గలవారు సెకండ్లో బిందువుకాయి బిందువు స్వరూపుడైన తండ్రిని స్మృతి చేయగలరు. సత్యమైన హృదయం గలవారు సత్యమైన తండ్రిని సంతోషపరిచే కారణంగా తండ్రి నుండి విశేషమైన ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకుంటారు. తద్వారా సహజంగానే ఒకే సంకల్పంలో స్థితమై జ్వాలారూప స్మృతిని అనుభవం చేయగలరు. శక్తిశాలి వైబ్రేషన్లు వ్యాపింప చేయగలరు. అచ్చా, ఓం శాంతి.